ఇప్పుడు వరుణ్ బాబు సినిమాల్లోకి రావాలని నేను ఫస్ట్ అనుకోలేదు. నేను మా అబ్బాయి విషయం తీసుకుంటే డెసిషన్లో ఒకరోజు నేను కూడా ఎందుకు యాక్ట్ చేయకూడదు నాన్న, చేయొచ్చు కదా అన్నప్పుడు నువ్వు ఎందుకు యాక్ట్ చేయాలనే క్వశ్చన్ నాకు రాలా. నేను ఇండస్ట్రీలో ఉండే సమస్యలు ఉన్నాయి నాన్న, నువ్వు రావాలనుకుంటున్నావు, మరి ఇంకా ఇంతవరకు ఎంట్రీ కాలేదు, చూద్దాం, ప్రయత్నిద్దాం అన్న. అయితే నేనేమన్నానంటే నా ఇష్టానికి వాడిని రావద్దని అధికారం నాకు లేదు, ఎందుకంటే మేమందరం దీంట్లోనే ఉన్నాం, దీనిలో సాధక బాధకాలు అంటే తెలుసు. సరే, నాకు ఫస్ట్ అయితే ఇష్టం లేదు, ఎందుకంటే ఎవరైనా సరే వాళ్ళ ప్రొఫెషనల్ పిల్లలు రావటం ఇష్టం, ఎందుకంటే వాళ్ళు పడి ఉంటారు కదా. సో నేను అట్లా ఆలోచించలే, ఓకే వస్తే వర్కౌట్ అయితే ఇది కూడా మంచిదే కదా అని. రెండోది ఏం చేశానంటే మా వాడితో డిస్కస్ చేశాను, అంటే మా మిస్సెస్ ఒపీనియన్ తీసుకునే ముందు తనకి ఎలా ఉంటుందంటే తల్లిగా నా కొడుకు హీరో అయితే బాగుంటుంది అనేది, తనకి ఎలాగో ఆ ఇండస్ట్రీలో ఉంది, ఆ ఫ్యామిలీలో ఉంది కాబట్టి తనకు కూడా మా అబ్బాయి హీరో అయితే బాగుంది అనే కోరిక తల్లికి ఉండదు. బట్ యాజ్ ఏ ఫాదర్గా, నేను ఒక ఆర్టిస్ట్గా, ప్రొడ్యూసర్గా నేను ఎట్లా ఆలోచిస్తానంటే, అంటే సినిమా వాళ్ళ పిల్లలు అయినంత మాత్రాన ప్రతి వాళ్ళు సినిమాలోకి వచ్చేయాలా, రుద్దేయాల జనాలను పట్టుకొని ముఖాలు వేసుకొని అనే ఫీలింగ్ ఉంటుంది. అంటే వాళ్ళ ఇంట్రెస్ట్లో కూడా దృష్టిలో పెట్టుకోవాలి కాబట్టి. ఓకే, నా పిల్లలు ఉన్నారు, నేను ఇండస్ట్రీలో పెద్ద హీరోని, పెద్ద ప్రొడ్యూసర్ని, నా పిల్లలు కంపల్సరీగా సినిమా ఇండస్ట్రీకి రావాలి, నేను ఎలా ఉన్నా ఇలాగ ఆలోచన. అందుకని నేను ఫస్ట్ మా అబ్బాయిని అడిగాను, నువ్వేం చేద్దాం అనుకోండి, ఎందుకు రావాలి, పర్పస్ ఏంటి. వాళ్ళకి ఏదో ఇన్స్పిరేషన్, వాళ్ళ బాబాయ్ కళ్యాణ్ బాబాయ్ అని, చిరంజీవి గారిని ఇలాంటి కోరికలతో నేను చేయాలి నాన్న అంటే చెప్పే, ఇండస్ట్రీ కష్టాలు పడాలి, హీరో అంటే కేవలం జనాలకి చేతులు పేసి చెంకి బట్టలు వేసుకుని రిచ్గా కనపడేది కాదన్న. మిమ్మల్నే కాకుండా వరుణ్ తేజ్ పవన్ కళ్యాణ్ గారిని, చిరంజీవి గారిని అడిగి కూడా తెలుసుకుంటూ ఉంటాడా, ఏ సీన్ ఎలా షూట్ చేస్తారు ఏంటి, కళ్యాణ్ బాబు నన్ను అడగడు, కళ్యాణ్ బాబుని అడగడు, డైరెక్ట్ చిరంజీవి గారితో యాక్సెస్, ఇంకా చిన్నప్పటి నుంచి ఎత్తుకొని అన్నయ్య విపరీతం యాక్సెస్ ఉంది. నాకు వాడికన్నా కూడా అన్నయ్యకి వాడికి మధ్యలో సినిమాల గురించి ఎక్కువ మాట్లాడు అన్నయ్య తోటాడు. వీడి డెసిషన్, వీడి జడ్జిమెంట్ అన్నయ్యకి ఇష్టం, అలాగే అన్నయ్య ఇద్దరికి కరెక్ట్ కలుస్తుంది అది. సో ఇవన్నీ చెప్పిన తర్వాత నేను అన్నయ్య కూడా అన్నాడు, ఫోన్లో అన్నాడు బాగుంటాడు కదా. నేను కూడా ఆలోచించానంటే ఎందుకు మా అబ్బాయి హీరో అవ్వాలి, మా అబ్బాయి సినిమా వాళ్ళ కొడుకు అని నేను ఆలోచించాను. సరే క్వశ్చన్ వేసుకొని మా అబ్బాయి కూడా క్వశ్చన్ వేసాను. సో నువ్వు గుర్తుపెట్టుకో, తర్వాత అంటే ఫ్రాంక్గా చెప్పాలంటే మా అబ్బాయి రాకూడదు ఎందుకు అనుకోని నేను ఆలోచించాను. నేను బాగుంటాడా, డెఫినెట్గా బాగుంటాడు, అందంగా ఉంటాడు బాబు. అఫ్కోర్స్ అది ఐ కెనాట్ సే నా కొడుకు గురించి చెప్పకూడదు. అది 6'4" హైట్ ఉంటాడు అండ్ మోస్ట్ హ్యాండ్సమ్ గై మా ఫ్యామిలీ మొత్తంలో అని చెప్పాలంటే చాలామంది కంటే మోస్ట్ హ్యాండ్సమ్ గై మా అబ్బాయి. అండ్ మంచి పెర్ఫార్మెన్స్ చేయగలిగేటు, నేర్చుకొని వచ్చాడు, డ్యాన్స్ చేయగలడు, ఇవన్నీ మంచి క్వాలిఫికేషన్స్ ఉన్నాయి కదా. ఎందుకు వాడిని నేను ఆపాలి, లెట్ ట్రై హిజ్ ఎఫర్ట్స్ అని చెప్పి కష్టపడితే మాత్రం ఏ ఇండస్ట్రీలో ఎవరైనా షేర్ అవుతుంది. అన్నిటికీ మించి తనకి ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంది, ఇంట్రెస్ట్ ఉందా లేదా, రెండు ఉన్నాయి, ఓకే అని ఎంకరేజ్ చేసాం. సో త్వరలో